ఈరోజు మనం పెసరపప్పు పాయసం చేసేసుకున్నామా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని అర్ధం గ్లాస్ శనగపప్పు తీసేసుకున్నాం. బాగా నీట్గా కలిగేసుకొని ఒక అర్ధ గంట వరకు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు నీట్గా కలిగేసుకున్నాం. వాటర్ పోసి నానబెట్టేసుకున్నాం. పెసరపప్పు నానింది. ఈ నీళ్ళు వాష్ చేసుకొని వేరే నీళ్ళు పోసుకుందామా. ఇప్పుడు వాటర్ పోసుకొని గ్యాస్ అంటించుకొని మెత్తగా ఉడికించుకుందాం పెసరపప్పు. ఇప్పుడు మనం బెల్లం తెచ్చుకున్నామా పాయసం తెచ్చి. ఇప్పుడు బెల్లం దంచుకుంటున్నాం. మీ ఇంట్లో మిక్సీకి వేసుకోవచ్చు, తురుముకోవచ్చు. మా ఇంట్లో ఇదే అవైలబుల్గా ఉంది కాబట్టి దీంట్లోనే దంచుకుంటాం. ఇప్పుడు మనము జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష తురిమేసుకుందాం. ఎందుకంటే ముసలి వాళ్ళు 7-8 పిల్లలు తినరేలు కాబట్టి మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఉన్నది తురుముకోరం అయిపోయింది. చూసారా, తురిమితే ఇలా వచ్చింది. పెసరపప్పు ఉడుకుతుంది. ఇంకా బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు మనం యాలకులు దంచేసుకుందాం. ఇప్పుడు మనది దంచడం అయిపోయింది. చూసారా, పెసరపప్పు ఎంత బాగా ఉడికింది. ఇంతే బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక గ్లాసు ఉప్మా రవ్వ వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసాం కదా, కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉప్మా రవ్వ ఉడికిపోయింది. ఒక టీ గ్లాస్ నిండా పాలు పోసుకుందాం. ఎంత బాగా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. పాలు బాగా ఉడికాయి. 2.5 గ్లాసులు బెల్లం వేసేసుకుందాం.
ఇప్పుడన్నీ బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. మనం తురిమి పెట్టుకున్నవి అవన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి టేస్ట్ చేద్దామా? Very super. Like, share, subscribe చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లల నుంచి పెద్దల వరకు పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది.